నాయకుడు వల్ల చేంజ్ కాదు అంటారు. నాయకుడి వల్ల చేంజ్ ఉంటుంది కాదని అనలేదు. మీకు 2009లో అద్వానీని రెండోసారి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండే, 2014లో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి నేతగా ప్రతిపాదించినప్పుడు ఎట్లా ఉండే? తేడా నాయకుడు బట్టి లేదా? 2004లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రొజెక్ట్ చేసిన ఓడిపోయింది. రూల్ 6 సంవత్సరాల రూల్ తర్వాత ఓడిపోయినారు. అదే చెప్తున్నారు. అప్పుడేం లెక్కలేద్దాం. 2009 తర్వాత 14లో మోడీని ప్రొజెక్ట్ చేయడం వల్ల ప్రెస్ అయింది కదా. మోడీ ప్రాజెక్ట్ అనుకోవాలి. బీజేపీ ఊపు వచ్చింది, కాంగ్రెస్ వ్యతిరేకత వచ్చింది. మోడీకి 75 years అప్లికబుల్ చేశారనుకోండి. ఈ సెప్టెంబర్ 17th రూలు 70 సంవత్సరాల రూల్ అప్లికబుల్ చేశారు. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీని చేసినా సరే, లేకపోతే వేరే వాళ్ళని చేసినా అదే విధంగా ఉంటుందా? భారతీయ జనతా పార్టీ ఓట్ బేస్ ఏం తక్కువ కదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఏం చేద్దాం అనేది మీరు నేను క్వశ్చన్ కాదు, నేను అడుగుతున్న క్వశ్చన్. 70 సంవత్సరాల అప్లికబుల్ చేస్తే ఏం జరుగుతుంది? ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనమాట. మన కాంగ్రెస్ పార్టీ స్థానాల తరఫున ఏమైనా నడుస్తుంటే ఇవన్నీ మాట్లాడుకోవాలి. దీనికి ఆన్సర్ నేను చెప్తాను. ఎలా చెప్తాం భరత్ గారు? ఇప్పుడు మొన్న మోదీనే కదా వెళ్ళింది, మరి రెండోసారి 300 పైగా ఒక్క పార్టీనే గెలుచుకుంది బీజేపీ. ఎందుకంటే ఫస్ట్ టైం పాలన చూసి చేశారు. మొన్న మోదీ లీడర్షిప్ లోనే కదా వెళ్ళింది, అన్ని రాలేదు. మరి 300 దాటిపోయింది కదా, 10 ఏళ్ళు అయింది కదా, అందుకని 240 సీట్లు. అదే అంటున్నా. ఇంకోటి, ఇప్పుడు ఇందాక సాయి గారు మన శివాది కంటిన్యూ చేస్తాను. జేపీ నడ్డా అనే వ్యక్తి ఎంతమందికి తెలుసండి? అధ్యక్షుడు అయ్యే వరకు ఆయన నేతృత్వంలో ఎన్ని రాష్ట్రాలు గెలుచుకుంటూ వస్తోంది? అప్రతిహతంగా కొనసాగుతుంది బీజేపీ, తిరుగులేని శక్తిగా. ఎన్ని స్టేట్లు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఏంటంటే దూకుడు, ఆయన ఫైరా. అమిత్ షాతో ఉన్నంత సక్సెస్ రేట్ లేదు దేవిక గారు. యూఆర్ రాంగ్. హిమాచల్ ప్రదేశ్ ఆయన సొంత రాష్ట్రం ఓడిపోయింది. మీకు అప్పుడు 21 రాష్ట్రాల నుంచి 15 రాష్ట్రాలకు పడిపోయిందండి. 15 రాష్ట్రాల్లో పడిపోయింది. అవును, హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయింది, చాలా రాష్ట్రాలు ఓడిపోయింది. మహారాష్ట్ర వచ్చింది మొన్న ఎలక్షన్ తర్వాత. బిఫోర్ దట్ చెప్పండి. బిఫోర్ దట్ పంజాబ్ పోయింది, హిమాచల్ పోయింది, చాలా రాష్ట్రాలు పోయినాయి. పోయిన రాష్ట్రాలు చెప్పండి మీరు. పోయిన కన్నా ఎక్కువ వచ్చినాయి అంటున్నా. అంటే నేను చెప్పడం ఏంటంటే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 21 రాష్ట్రాలు ఉండేది. రామచంద్రరావు ఇక్కడ విషయం ఏంటంటే, రామచంద్రరావును వ్యతిరేకిస్తున్నా లేదంటే వీళ్ళకి నేను చెప్తున్నా, రామచంద్రరావు ఏంటి ఏం చేయగలడంటే, ఇందాక శివ గుర్తు చేశారు, ఇందాక అద్భుతంగా మాట్లాడారు. మళ్ళీ సోషల్ మీడియాలో ఆ పోస్టులు అదే ఇందాకే చూసాను నేను. ఇంత బాగా మాట్లాడతారంటే నాకు అవకాశం ఇస్తే కదా తెలుస్తుంది. నేను అదే మళ్ళీ చెప్తున్నా. మోడీ అనేవాడికి పార్టీలో అడుగు పెట్టని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే ప్రూవ్ చేసుకుని పిఎం వరకు వచ్చాడు ఒక కార్యకర్త. అవకాశం ఇస్తే తెలుస్తుంది. రామచంద్రరావు ఏంటి, సంజయ్ అనేవాడు కార్పొరేటర్, అవకాశం ఇచ్చారు. నిజంగానే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఒక ఊపు వచ్చింది పార్టీకి. అంటే కార్పొరేటర్ కావచ్చు కానీ అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే 10,000 ఓట్లతో దగ్గర దాకా వచ్చి ఓడిపోయినారు. కార్పొరేటర్ గా ఉన్నా సరే, కార్పొరేటర్ ఉన్నా 2009లో 14లో 10,000 ఓట్లతో పార్టీకి అసలు ఊపులేని సమయంలో కార్పొరేటర్ అంటే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అనరు. ఎమ్మెల్యే క్యాండిడేట్ గా 2 సార్లు దగ్గరగా వచ్చి ఓడిపోయినారు. బండి సంజయ్, ఆచారి, పాయల్ శంకర్ ఇంకొక ఇద్దరు సెకండ్ ప్లేస్ లో వచ్చారు పార్టీ లేని టైంలో. లేని టైంలో కూడా, వేవ్ లేని టైంలో కూడా 2014లో అయినా 18లో అయినా వేవ్ లేని టైంలో కూడా 2వ స్థానంలో వచ్చారు కదా. 56,000 ఓట్లు కరీంనగర్ లో, మైనారిటీ 30%. కాదు, ఆచార్య అయితే ఒక రకంగా గెలిచారు. ఇంకా చెప్పాలంటే అవును, 2,000తో ఆచార్య. పాయల్ శంకర్ కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అప్పుడు. అవును, ఇంకా ఉన్నట్టున్నారు 5-6 అప్పుడు సెకండ్ ప్లేస్ వరకు వచ్చారు బీజేపీ క్యాండిడేట్స్ వీళ్ళు. అది ఓకే. అదే అంటున్నా, బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ ఒక ఇదేంది. బట్ రామచంద్రరావును ఎందుకు తక్కువ చేస్తారు? అవకాశం ఇస్తే కదా. సంజయ్ ప్రూవ్ చేసుకున్నాడు ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఒక యాత్ర చేశాడు, ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నాడు, జిహెచ్ఎంసీని గెలిపించుకున్నాడు. రామచంద్రరావు ఇంకా అధికారంలోకి వస్తుంది. రామచంద్రరావు గారి గురించి ఎందుకు డేలా ఎందుకు పడుతున్నారు? మా నాయకుడికి ఇవ్వలేదని పార్టీ మీద బదనం చేయడం ఏంది? ఇది కార్యకర్తల పార్టీ. దీని వెనుక ఎవరున్నారనుకుంటారు సాయి గారు? దీని వెనుక ఎవరున్నారనుకుంటారు? రామచంద్రరావు గారి దీన్ని అధ్యక్షుడిగా ఎన్నికైన పేర్లు చెప్తే ఫీల్ అవుతారేమో. నడ్డా, అమిత్ షా, మోడీ ఉంటారు.
100%. ఎస్, పార్టీ చిన్న పార్టీ కాదు భరత్ గారు, వేరే పార్టీ లాగా అది కాదు. భారతీయ జనతా పార్టీ ఇది ఆర్గనైజ్డా లేదా వ్యక్తిగతంగా వస్తుందా? చంద్రబాబు చెప్తే, పవన్ కళ్యాణ్ చెప్తే, భరత్ చెప్తే, సాయి గారు చెప్తే వినే పార్టీ కాదు అది. చంద్రబాబు చెప్తే ఎందుకంటే చెప్పండి మరి. చంద్రబాబు చెప్తే రామచంద్రరావు ఎందుకు తీసుకుంటారు? ఇది నాకు తెలిసి ఆ ముగ్గురేనండి. కాబట్టి ధర్మపురి అరవింద్ వద్దన్నారు కాబట్టి అట్లేదు. పార్టీకి చెప్పిన కదా, అన్ని రాష్ట్రాల్లో చూస్తే తెలుస్తుందండి క్లియర్ గా. నేను మళ్ళీ చెప్తున్నా, వరుసగా అధ్యక్షులను ప్రకటిస్తుంటే అందరూ కూడా ఆర్గనైజేషన్ లో పనిచేసిన వాళ్ళని మాత్రమే ఇస్తున్నారు. అది కాదు. నైనార్ నాగేంద్రన్ అన్నాడీఎంకే, నేను చెప్తాను, నైనార్ నాగేంద్రన్ అన్నాడీఎంకే నేత, ఆర్గనైజేషన్ కాదు. మీరు అన్నాడీఎంకే నేత. మా పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నామలై ప్లేస్ ఒకటి రెండు చోట్ల ఉండొచ్చండి. అన్నామలై కూడా ఒక బ్యూరోక్రాట్, ఆయన రిజైన్ చేసి ఏదో వచ్చాడు. నైనార్ నాగేంద్రన్ కూడా అన్నాడీఎంకే నేత. నా మొదటి నుంచి ఉన్న నేత ఏం కాదు. అక్కడ ఎలక్షన్ ఇంకా 6 నెలల్లో ఉంది. తమిళనాడు కొంచెం ఇంకా ఎలక్షన్స్ సంబంధాల కోసమే పెట్టారు ఆయన. ఇక్కడ తెలుగుదేశం సంబంధాల కోసం పురందేశం ఎట్లా పెట్టారు అట్లా. 100%. ఒకటి రెండు సందర్భాలు మినహా నేను అందుకే 80% అన్నాను. 80% రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. జనతా పార్టీ అండి, మీరు భరత్ గారు ఒక ఓటుతో అధికారాన్ని కోల్పోయిందండి. ఎంత చెప్పండి? గిరిధర్ గమాంగ్ ఒక్క ఓటుతో, వాజ్పేయి ఒక్క ఓటు ప్రభుత్వాన్ని కూలిపోయింది. ఒక ఓటు వేసే అవకాశం అప్పుడు వస్తుంది. కానీ అది వేరు, అమిత్ షా మోడీ బలపరుచుకోవాలి, పార్టీ ముఖ్యము. ఆ పార్టీ వేరు, అమిత్ షా మోడీ ఆధ్వర్యంలో పార్టీ వేరులేండి. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఒక ఓటుతో పార్టీ ముఖ్యం అనుకుంటుంది కాబట్టే రామచంద్రరావు గారికి రామచంద్రరావుకి ఇచ్చింది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే అదేం పార్టీ అహోబీల మఠమేం పెట్టుకోలేదన్న విధంగానే మోడీ అమిత్ షా ఉన్నారు. ఒక ఓటుతో కాదు, ఒక్క సీట్ వచ్చినా సరే. రామచంద్రరావు పెట్టారంటే ఏదో ఉంటుంటది కదా. మాధవ్ అన్న, సారీ మాధవ్ గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు ఏపీలో కూడా ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. మీరు చెప్పినట్టే అహోబిల మాటం కాదు. పార్టీని రాజకీయంతోనే చేసే మొనగాళ్ళు ఉన్నప్పుడు బండి సంజయ్ ఇదే ఇప్పుడు ఎవరిని పెడితే బెటర్ వాళ్ళకి తెలుసు కదా. మీరు మనం ఫీల్ అవుతాం ఎందుకు? వాళ్ళని ఫీల్ అవనండి పాపం. అన్నిసార్లు నేను అనేది ఏంటంటే, అన్నిసార్లు హైకమాండ్ ది కరెక్ట్ నిర్ణయం కాకపోవచ్చు, అసెస్మెంట్ కావచ్చు. భారతీయ జనతా పార్టీ లాంటి దాంట్లో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అండి. మీరు కాంగ్రెస్ లో అంతే, ఇక్కడ అంతే. ఆలోచించకుండా పిచ్చ నిర్ణయాలు తీసుకునే అమాయకత్వంలో అయితే లేరు. పార్టీని ఎలా సంస్థాగతంగా ఎవరికి పోస్ట్ ఇవ్వాలన్నది వాళ్ళకి తెలుసు. మోడీ 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశంలో ఏం బాధపడ్డారు తెలుసా? ఏమన్నారు తెలుసా? లోపల అది ఎవరికి షేర్ చేయొద్దన్నారు. లోపల ఉన్న లీడర్ దాన్ని కూడా ఏం బాధపడ్డారంటే, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, నా జీవితంలో 2 ఎలక్షన్స్ నేను దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను. ఒకటి మధ్యప్రదేశ్, ఇప్పుడు కాదు 2000 అప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్, రెండోది తెలంగాణ. ఈ 2 మాత్రమే ఓడిపోయాను. ఆయన మీ నాయకులంతా కూడా కలిసి ఓడగొట్టారు. మీరు పార్టీ కోసం పనిచేయండి అంటే సూట్ కుట్టించుకోవడానికి పోయారు. సూట్ అంటే ముఖ్యమంత్రి సూట్ కుట్టించుకోవడానికి మీరు అందరూ పోయారని మోడీ తెలంగాణ నేతలతో బాధపడ్డారు. 4 ఓడిపోయారు కదా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది మధ్యప్రదేశ్ గెలుస్తారు అనుకున్నారట, దగ్గర దాకా పోయారట. అది విచిత్రమైన గెలుపులేండి. అదేంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది, సీట్లు తక్కువ. 109 బీజేపీ, 114 కాంగ్రెస్. క్యాండిడేట్స్ కూడా 100, 500 ఆలోపు ఓడిపోయారు. నిజంగా మధ్యప్రదేశ్ ఎన్నిక అసలు ఆ రిజల్ట్ భిన్నం. అది హిమాచల్ ప్రదేశ్ కూడా అంతే కదా. అంటే ఒకటి సాయి గారు, ఇప్పుడు ఇది ఈ ఇష్యూ 1-2 రోజుల్లో పాసిఫై అయిపోతుందా మీ ఉద్దేశంలో?